మొదటి పేతురు పత్రిక 5 అధ్యాయం 7 వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవుడు ఎవరి కోసం చింతిస్తున్నాడంట? మన కోసమా? భూమి మీద మనుషులు ఏ చింత లేకుండా ఇష్టానుసారంగా బ్రతికిన వారు మనకు కనిపిస్తున్నారు, కానీ అలా బ్రతికి చచ్చిపోతే మనిషి నరకానికి వెళ్ళిపోతాడని ప్రతి క్షణం కూడా ఆయన మన కోసం ఆలోచిస్తున్నాడు, చింతిస్తున్నాడు. దేవుని కోసం బ్రతకవలసిన ఆ బ్రతుకుని లోకంలో ఉన్న బంధాలే శాశ్వతం అనుకుని వారు బ్రతకడం మనకు కనిపిస్తుందండి ఈరోజు. ఏమంటే ఏ బంధము శాశ్వతం కాదండి. తల్లిదండ్రుల బంధము శాశ్వతం అనుకుంటున్నారేమో, పిల్లల బంధం శాశ్వతం అనుకుంటున్నారేమో, లేకపోతే భార్యాభర్తల బంధం శాశ్వతం అనుకుంటున్నారేమో. ఒకానొక కాలం వచ్చినప్పుడు అందరూ కూడా వెళ్ళిపోవలసిన వారమే. ఈ భూమి మీద మొట్టమొదట మన కోసం ఆలోచించింది, మన బ్రతుకు గురించి, మన జీవితం గురించి మొట్టమొదట ఆలోచించిన వ్యక్తి మన పరలోకమందున్న కన్నతండ్రి దేవుడు. మన కోసం ఆలోచించి ఇదిగో భూమి మీదకి యేసుక్రీస్తు వారిని పంపించాడు. ఎలా వీళ్ళని బాగు చేయాలి, ఎలా వీరికి రక్షణ కలగాలి, ఎలా వీళ్ళని పరలోకం తీసుకురావాలి ఆలోచిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారిని పంపించాడు. శరీరాన్ని ధరించుకుని వచ్చిన ఆయన తన కోసం బ్రతకలా, తన కోసం రాలేదు ఈ భూమి మీదకి. ఎవరి కోసం వచ్చాడంటే మన కొరకు, మనుషులందరి కొరకు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు.